లాస్ట్ 20 yearsలో జరిగిన రేప్ కేసెస్ వాటి రిపోర్ట్ ఫైల్స్ కావాలి. బట్ ఇప్పటిదాకా అక్కినేని వారింటి కోడలు హీరోయిన్ శోభిత లేటెస్ట్ మూవీ చీకట్లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మర్డర్ మిస్టరీ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుందా? శోభిత అకౌంట్ లో హిట్ పడిందా? కథేంటి? చీకట్లో సినిమా ప్లస్లు మైనస్లు ఏంటి? రివ్యూలో చూసేద్దాం. హూ ఇస్ హీ? సార్ మీరు సంధ్య పాడ్కాస్ట్ విన్నారా? ఈ సోషల్ శోభిత ధూళిపాల ప్రధాన పాత్రలు నటించిన క్రైమ్ థ్రిల్లర్ చీకట్లో జనవరి 23 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా కథ ఏంటంటే, సంధ్య నెల్లూరు ఓ న్యూస్ ఛానల్లో ప్రెజెంటర్ గా పనిచేస్తుంది. నేరాలు ఘోరాలు కాన్సెప్ట్ తో ప్రోగ్రాం ద్వారా ఫేమస్ అవుతుంది. టీఆర్పీ కోసం ఛానల్ నిర్వాహకులు చేసే పనులు నచ్చగా ఉద్యోగాన్ని మానేస్తుంది. అదే ఛానల్లో ఇంటర్న్ గా పనిచేసే బాబీ ఇచ్చిన ఐడియాతో పాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తుంది. ఆ సలహా ఇచ్చిన బాబీ హత్యకు గురవుతుంది. హంతకుడు ఎవరో తెలుసుకునేందుకు సంధ్య చేసిన ప్రయత్నాల్లో అది సీరియల్ కిల్లర్ అని తెలుస్తుంది. ఈ వివరాలు ప్రజలకు తెలియచేస్తూ సంధ్య చేసే పాడ్కాస్ట్ ప్రజల్లో పోలీసులలో చర్చకు దారితీస్తుంది. ఇంతకీ ఎవరా సీరియల్ కిల్లర్? తనని ఎవరు పట్టుకున్నారు? సంధ్య కాబోయే భర్త అమర్, పోలీస్ అధికారులు రాజీవ్, ఆనందిత ఏం చేశారు? ఇదే స్టోరీ. సీరియల్ కిల్లర్ బ్యాక్ డ్రాప్ లో మర్డర్ మిస్టరీలు చాలా వచ్చాయి. అయితే ఇలాంటి సినిమాల కన్నా భిన్నంగా ఉంది చీకట్లో. ఈ మూవీలో సీరియల్ కిల్లర్ మోటో డిఫరెంట్ గా ఉంది. ఇప్పటి వరకు చూపించని లైంగిక వేధింపులకు భిన్నంగా ఈ సినిమాలో మరొక కోణం చూపించారు. ఆ పాయింట్ ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుంది. ఎడిటింగ్ బాగుంది. హంతకుడు ఎవరు అన్నది చివరి వరకు ఊహించటం కష్టమే. అయితే సినిమా ఆరంభం మాత్రం రొటీన్ గా ఉంటుంది. శోభిత పాత్రను పరిచయం చేయటం, వరుసగా హత్యలు ఎలాంటి ఉత్కంఠను కలిగించదు. గంట వరకు రొటీన్ సినిమా అనిపించినా ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. సాధారణంగా హత్యలు, అత్యాచారాలు ఉన్న సినిమాల్లో వల్గారిటీ ఉంటుంది, కానీ ఈ మూవీలో ఎలాంటి వల్గారిటీ లేదు. సంగీత దర్శకుడు శ్రీచరణ్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. మీడియాలో పనిచేసే మహిళలు అనగానే సాధారణంగా జీన్స్, టీషర్ట్లు అండ్ మోడ్రన్ గా చూపిస్తారు. కానీ ఈ మూవీలో శోభిత చీరలు, చుడీదార్లలో కనిపించడం నేటివ్ లుక్ తీసుకొచ్చింది. చీకట్లో మూవీకి శోభిత ధూళిపాల నటన, డబ్బింగ్ బలంగా నిలిచాయి. తన పాత్రకి పూర్తి స్థాయి న్యాయం చేసింది శోభిత. విశ్వదేవ్ రాచకొండ, ఈషా చావ్లా, ఆమని, సురేష్ వీళ్ళంతా తమ పాత్రకు న్యాయం చేశారు. శ్రీనివాస్ వడ్లమాని క్యారెక్టర్ అదిరిపోయింది. రవీంద్ర విజయ్ ని సరిగ్గా వాడుకోలేదు. క్రైమ్ థ్రిల్లర్స్ ని ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు చీకట్లో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. రెగ్యులర్ గా మొదలై ఆసక్తి కలిగించేలా సినిమా ఇది. శోభిత ధూళిపాలకు తెలుగు ఓటీటీ చీకట్లో మూవీ మంచి ఆరంభం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.